మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ మార్పుకు టెంపరరీగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. లక్ష్మీ పుత్రుడు అంటూ కేసీఆర్ పిలుచుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ నుంచి భారీ వలసలుంటాయన్న చర్చ జరుగుతోంది. తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డితో కలిసి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమైపోయినట్టు టాక్ నడిచింది. అయితే ఫామ్ హౌస్ భేటీలతో కేసీఆర్ వలసలకు బ్రేక్ వేస్తున్నట్టు తెలుస్తోంది. వ్యాపారాల కోసం దానం మల్లారెడ్డి లాంటి లీడర్లు అధికార పార్టీలోకి వెళ్లక తప్పనిసరి పరిస్థితి. అయితే కేసీఆర్ ఒత్తిడితో మల్లారెడ్డి అనుకున్నదొకటి జరుగుతున్నది మరొకటి అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మల్లారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరతారనేటటువంటి వార్తలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి, అలానే బ్రేక్ పడుతూ కూడా ఉంటున్నాయి. ఏంటి మరోసారి బ్రేక్ పడినట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? రైట్ శివ, 7 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే పార్టీ అధికారం కోల్పోయిందో బీఆర్ఎస్, ఆయన అప్పటి వరకు మంత్రిగా ఉండే మల్లారెడ్డి, బట్ ఆయన ఇమ్మీడియట్లీ ఆయన గెలిచినప్పటికి కూడా ఇమ్మీడియట్లీ పార్టీ మారే లిస్ట్ లో ఆయన పేరు వినపడింది. ఆయనతో పాటు ఆయన అల్లుడు కూడా మల్కాజ్గిరి నుంచి గెలవడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా గంపగుత్తగా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నటువంటి చర్చ అయితే జరిగింది. కానీ ఎప్పటికప్పుడు బ్రేక్ అవుతూ వస్తుంది. దాని తర్వాత మల్లారెడ్డి కాలేజ్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజీలు అన్నింటి మీద కూడా దాడులో పక్క జరుగుతున్నటువంటి పరిస్థితులు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అంటే కొంత అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనే ఇష్యూతో పెద్ద ఎత్తున అటాక్స్ జరిగాయి. దాని తర్వాత ఆయన రాయవరానికి కాంగ్రెస్ అధిష్టానంతో వెళ్ళాడు. దాని తర్వాత చేర్చుకోమని కూడా మల్లారెడ్డి చెప్పినట్టుగా కాంగ్రెస్ వాళ్ళు కొంచెం దూరం పెట్టినట్టుగా పెద్ద పెద్ద అంటే స్పెక్యులేషన్స్ వస్తూ వచ్చాయి. దాని తర్వాత ఇప్పటికే మనం చూసాం 39 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఈ 38 మంది ప్రజెంట్ మిగిలింది. 38లో నుంచి 5 ఒక్కొక్కరుగా వెళ్తూ వచ్చారు. ఈ 5 కంటే ముందే మల్లారెడ్డి వెళ్లాల్సిన పరిస్థితి ఇంతవరకు ఆయన చేరిక లేట్ అవుతూ వస్తుంది. కానీ దీని అంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ దశలో చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేదని ఒక టాక్ జరిగింది. దాని తర్వాత కేసీఆర్ పోనీయకుండా ఆపాడని కొంత టాక్ నడిచింది. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కొంత సైలెంట్ అయితే ఉన్నాడు. దారా నాగేందర్, నిన్నగా మొన్న పోచారం, ఇట్లా అందరు కూడా జాయిన్ అవుతున్న నేపథ్యంలో తన దారి ఎప్పుడు ఎట్స్ వైపు వెళ్ళాలి అన్న దాని మీద కొంత కన్ఫ్యూజన్. ఒక దశలో బీజేపీ కూడా వెళ్తారని కూడా టాక్ నడిచింది. కానీ అంతిమంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖాయంగా నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. ఈ రోజు మనం చూసాం ఫామ్ హౌస్ కి నిన్న కొంతమంది వెళ్ళారు, ఈ రోజు కూడా వెళ్ళారు. ఈ రోజులో ఆయన అల్లుడు, ఆయనే పలువురు సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు. వెళ్ళి మల్లారెడ్డి ఏంటి పరిస్థితి వెళ్తున్నవాట కదా అని కేసీఆర్ అడిగిన నేపథ్యంలో సైలెంట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నాకు అది కాంగ్రెస్ నుంచి కొంత ఒత్తిడి ఉన్నటువంటి మాట ఉందన్న విషయాన్ని కేసీఆర్ దగ్గర చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే తనకు వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాల్లో కొంత లోసుకులు ఉన్న మాట వాస్తవమే కనుక వాటిని మనం రక్షించుకోవాలన్నా ఇవన్నీ చేయాలన్నా కొంత నేను బెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని కేసీఆర్ దగ్గర చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అందుకనే ఆయన గత వారం రోజులుగా కొంత డైనామాలు ఉన్నారు. పార్టీ ఫిరాయించాలా, పార్టీలోనూ కొనసాగాలన్న దాని మీద కొంత వెనుక ముందు ఆడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైనా కూడా మల్లారెడ్డి అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా విద్యా సంస్థలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కోసమైనా వాళ్ళ పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి నరేందర్ కేవలం వ్యాపారాలు కాపాడడానికే నేతలు ఇలా కాంగ్రెస్ లోకి వలస వెళ్తున్నారని ఆల్రెడీ టాక్ వినిపిస్తోంది. మల్లారెడ్డి కూడా అందుకే వెళ్తున్నారా ఏంటి? అంటే టెంపరీగా బ్రేక్ అనుకోవచ్చా? మళ్ళీ మల్లారెడ్డి చేరే అవకాశాలు ఉన్నాయా కాంగ్రెస్ లో? ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి మిగిలిన దాంట్లో 38 నుంచి 5 వెళ్ళిపోయారు. దాదాపు 10-15 మంది ఇంకా క్యూ లైన్ లో ఉన్నారని ఇప్పటికే సీనియర్ నేత దారా నాగేందర్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి వస్తారన్న విషయాన్ని చెప్పాను. దారా నాగేందర్ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో మరికొంతమంది మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళు కూడా త్వరలోనే వస్తారని కూడా నాగేందర్ ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం కూడా మనకు తెలుస్తుంది. అందుకనే వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్ గానే ఆలోచిస్తారు అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ లోని సీనియర్ లీడర్లు చెప్తున్నారు. అందుకనే కొంతకాలం వేచి చూసే ధోరణి వ్యవహరిస్తున్నారని కూడా కొంతమంది చెప్తున్నారు. అందుకనే మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డితో పాటు మరికొంతమంది గ్రేటర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కలిసి గప్పగుత్తగా కాంగ్రెస్ పార్టీలో వెళ్తారు. వెళ్ళగానే యాంటీ డిఫెక్షన్ లా వర్తించకుండా ఉండేందుకు వీళ్ళంతా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి టాక్ కూడా నడుస్తుంది. అందుకనే వాళ్ళ మీద ఎలాంటి అందలత వేటు పడకుండా
జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం ఈ అంటే నరేందర్, ఈ రోజు కూడా మల్లారెడ్డి కేసీఆర్ ని మీట్ అయినట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ తో భేటీలో ఏం చర్చించారు మల్లారెడ్డి? ప్రధానంగా ఇవే. ఎందుకంటే ఇప్పటికే మేము పార్టీ మారట్లేదని పదే పదే చెప్తున్నారు, కానీ తెల్లారేసరికి ఈ కండవ మార్చుకుంటున్నారు. ఇట్లా పోచారం అయితే ఊహించలేదు. చాలా దగ్గరగా కేసీఆర్ కు అనుంగా వ్యక్తిగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. సంజయ్ కుమార్ అయితే కవితతో చాలా దగ్గరగా బంధం, కేటీఆర్ తో గానీ ఇట్లాంటి వ్యక్తులే పార్టీ మారినప్పుడు మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా పార్టీ మారుతారనేటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి. అందుకనే ఏ క్షణంలో ఎవరైనా మారే అవకాశం ఉంది. అందుకనే కేసీఆర్ ఈ రోజు పిలిపించారు. ఎవరు పోవడానికి మోమాటం లేకుండా చెప్పండి అని కేసీఆర్ అడిగినట్టు కూడా తెలుస్తోంది. ఎవరికైనా పోయే ఆలోచన ఉంటే చెప్పేసి వెళ్ళిపోండి, కానీ బయటకు వెళ్ళిన తర్వాత కేసీఆర్ నిందించాల్సిన అవసరం లేదు, మీకు ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్పండి అని చెప్పినట్టు కూడా తెలుస్తోంది. కనుక ఈ మల్లారెడ్డి విషయంలోనే వ్యాపారాలు కాపాడుకోవడం కోసం కొంత తన సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది అనే విషయం కూడా ఆయన ఓపెన్ గా చెప్పినట్టు తెలుస్తుంది. అందుకనే త్వరలోనే ఆయన పార్టీ మారడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు నరేందర్, ఏంటి అసలు మల్లారెడ్డిని కాంగ్రెస్ లో జాయిన్ చేసుకునే ఉద్దేశం లేదు అంటూ తొలుత కాంగ్రెస్ కొంత లీకులు ఇచ్చింది. బీజేపీలో కూడా ఆయన వెళ్ళడానికి ట్రై చేశారు, కానీ బీజేపీ కూడా అంత సుముఖత వ్యక్తం చేయలేదనే వార్తలు వచ్చాయి. ఏంటి మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళడం ఏంటి? కాంగ్రెస్ నుంచి కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు కదా గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. ఆయన స్థానాల వివాదం కావచ్చు, కాలేజీల వివాదం కావచ్చు, ఇదంతా చూశారు కదా. ఆయన కూడా మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే వార్తలు రావడం ఏంటి? ఏం జరుగుతుంది అనుకోవాలి ఇంటర్నల్ గా? ఎగ్జాక్ట్లీ, ఆయన పార్టీ మారడానికి గల ప్రధాన కారణం ఆయన బిజినెస్ గా ఆలోచించడమే. గతంలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీలో ఎంపీగా గెలిచినప్పుడు ఆయన వెంటనే బీఆర్ఎస్ పార్టీలో వచ్చాడు. ఎందుకు మారినామంటే కూడా ఆ రోజు చెప్పాడు, నేను అధికార పార్టీలో ఉంటేనే కదా ఆయన పనులు అయ్యేది అని చెప్పాడు ఆ రోజు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, మంత్రిగా కూడా పనిచేశాడు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి 10 ఏళ్ళ అధికారాన్ని అనుభవించినటువంటి మల్లారెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళీ ప్లేట్ ఫిరాయించే పరిస్థితి వచ్చింది. అంటే ఆయనకు అధికారం ఉన్న దగ్గరే ఖచ్చితంగా ఆయన వ్యాపారాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందుకనే ఆయన బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ సేఫ్ జోను, అటు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి అక్రమాలు కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల కబ్జాలకు సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ సెటిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ బెటర్ అనేటువంటి ఆలోచన మల్లారెడ్డి చేస్తున్నట్టు అర్థమవుతుంది. అందుకనే కేసీఆర్ ఒక మాట చెప్పడానికి ఈ రోజు వెళ్ళారు అన్నటువంటి టాక్ కూడా వినబడుతుంది. మేబీ ఇదే చివరిసారి కేసీఆర్ ని కలవడం అని కూడా కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నట్టు కొంతమంది చెప్తున్నారు. బట్ చూడాలి, రేపెల్లుండి ఏదైనా నిర్ణయం మల్లారెడ్డి ఇంటి దగ్గర వచ్చే అవకాశం ఉంది. ఓకే నరేంద్ర, థ్యాంక్ యూ.